Hi viewers, welcome to my channel Current Affairs with Shaileja. As usually, first మనం డే ఇంపార్టెన్స్ చూసుకుందాం. డే ఇంపార్టెన్స్ 29th January డే ఇంపార్టెన్స్ వచ్చేసి ఇండియన్ న్యూస్ పేపర్ డే. ఇండియన్ న్యూస్ పేపర్ డే. This day is celebrated as Indian newspaper day. అయితే ఈరోజే మనం ఇండియన్ న్యూస్ పేపర్ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే ఇండియాస్ ఫస్ట్ పేపర్ వచ్చేసి బెంగాల్ గెజెట్. ఇదే డేన స్టార్ట్ అవ్వడం జరిగింది. January 29th, 1780. ఫస్ట్ పేపర్ ఇండియాలో ఫస్ట్ పేపర్ వచ్చేసి బెంగాల్ గెజెట్. January 29th, 1780లో స్టార్ట్ అయింది. ఆ డేని రిమెంబరెన్స్గా చేసుకుంటూ మనం ఇండియన్ న్యూస్ పేపర్ డేని సెలబ్రేట్ చేసుకుంటాము. అయితే మనం ప్రతి ఇంపార్టెంట్ డేలో దాని థీమ్ కూడా చూసుకుంటాం. అయితే 2025 ఇయర్ ఇండియన్ న్యూస్ పేపర్ డే థీమ్ వచ్చేసి రోల్ ఆఫ్ ప్రింట్ మీడియా ఇన్ ద డిజిటల్ ఏజ్. రోల్ ఆఫ్ ప్రింట్ మీడియా ఇన్ ద డిజిటల్ ఏజ్. రోల్ ఆఫ్ ప్రింట్ మీడియా ఇన్ ద డిజిటల్ ఏజ్ అంటే మన న్యూస్ పేపర్ ప్రింటింగ్ మీడియా రంగం అనేది ఏ విధంగా దాని రోల్ ఎలా ప్లే చేస్తుంది అనేది వచ్చేసి థీమ్. రోల్ ఆఫ్ ప్రింట్ మీడియా ఇన్ ద డిజిటల్ ఏజ్. అయితే ఈ మీడియా ఏ రంగానికి వస్తుందంటే ఫోర్త్ ఎస్టేట్. మనకు 4 ఎస్టేట్స్ ఉంటాయిగా, అందులో ఫోర్త్ ఎస్టేట్ వచ్చి మీడియా. అయితే వి ఆల్ నో ఫస్ట్ వచ్చేసి లెజిస్లేచర్, పార్లమెంట్. సెకండ్ ఎస్టేట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ బాడీ. థర్డ్ వచ్చేసి జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ. అండ్ ఫోర్త్ వన్ ఈస్ ద మీడియా. ఇన్ ద పార్ట్ ఆఫ్ మీడియా, న్యూస్ పేపర్ కూడా పార్ట్ ఆఫ్ మీడియా రంగంలో ఒక పార్టే కదా ఇండియన్ న్యూస్ పేపర్ డే అనమాట. ఈరోజు 29th January ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే ఇండియాలో ఫస్ట్ పేపర్ బెంగాల్ గెజిట్ అది స్టార్ట్ చేసింది January 29th, 1780. అండ్ 2025 థీమ్ వచ్చేసి రోల్ ఆఫ్ ప్రింట్ మీడియా ఇన్ ద డిజిటల్ ఏజ్. అండ్ ఆర్ నెక్స్ట్ న్యూస్ ఈస్ అబౌట్ ఇస్రో. మనం రీసెంట్గానే ఇస్రో 100th మిషన్ అనేది లాంచ్ చేస్తున్నారు. January 29th అనేది రీసెంట్ వీడియోస్లో చూసుకున్నాం. January 29th ఇస్రో 100th మిషన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇస్రో సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ 100th మిషన్. అయితే మనం దేని ద్వారా, ఏ రాకెట్ ద్వారా పంపించిన శాటిలైట్ నేమ్ ఏంటి, ఎక్కడి నుంచి పంపించింది అనేది ఇంపార్టెంట్. శాటిలైట్ వచ్చేసి NS-02. రాకెట్ నేమ్ వచ్చేసి GSLV F-15 రాకెట్ ద్వారా పంపించారట. NVS-02 It is a second navigation satellite. ఎక్కడి నుంచి పంపించారంటే శ్రీహరికోట. ఇస్రో 100th మిషన్ వచ్చేసి NVS-02. దిస్ ఈజ్ అ నావిగేషన్ శాటిలైట్. January 29th దీన్ని స్పేస్లోకి పంపించడం జరిగింది బై GSLV F-15 రాకెట్. ఎక్కడి నుంచి అంటే శ్రీహరికోట నుంచి పంపించడం జరిగింది. అయితే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో పంపించిన సెకండ్ శాటిలైట్ అనమాట ఇది. అంటే NVS-01 అనేది ఫస్ట్, అయితే NVS-02 పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో పంపించిన సెకండ్ శాటిలైట్. అండ్ వన్ మోర్ న్యూస్ వచ్చేసి ఇస్రో కొత్త చైర్మన్ వచ్చారు కదా, హిస్ నేమ్ ఇస్ వి. నారాయణన్.
వి నారాయణన్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఇస్రో చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పంపించిన ఫస్ట్ శాటిలైట్. ఇస్రో 100 మిషన్ సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెర్బియా దేశం అనేది న్యూస్లోకి రావడం జరిగింది. సెర్బియా దేశ అధ్యక్షుడు తన పదవికి రాజీనామా చేశాడంట. సెర్బియా అధ్యక్షుడు రాజీనామా చేశారంట. తన పేరేంటి? తను రాజీనామా చేయడానికి గల రీజన్ ఏంటి? తన నేమ్ వచ్చేసి మాలోస్. సెర్బియా అధ్యక్షుడు మాలోస్ అన్న అతను తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఎందుకంటే రీసెంట్గా నవంబర్ 2024లో అక్కడ ఒక రైల్వే స్టేషన్లో పైకప్పు కింద పడి 15 మెంబర్స్ వరకు మరణించడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ జరగడం వల్ల అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ స్ట్రైక్స్ చేయడం జరిగింది. అది ఉద్రిక్తంగా ఉండడంతో, అంటే కొంచెం సివియర్గా స్ట్రైక్స్ చేయడంతో అదంతా తట్టుకోలేక సెర్బియా అధ్యక్షుడు మాలోస్ రాజీనామా చేయడం జరిగింది. తన పదవికి రాజీనామా చేశారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి భారత్ సింగపూర్, ఇంకా నెక్స్ట్ అధ్యక్షుడి పేరు ఏది అఫీషియల్గా అనౌన్స్ కాలేదు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి భారత్ సింగపూర్ దౌత్య సంబంధాలకు 60 years కంప్లీట్ అయిందంట. ఇండియా సింగపూర్ రిలేషన్స్కి 60 years కంప్లీట్ అయిందంట. అయితే ఇండియాకి సింగపూర్కి రిలేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1965లో స్టార్ట్ అయిందంట. ఇప్పుడు వాళ్ళ రిలేషన్ వచ్చేసి 60 years కంప్లీట్ అయిందట 2025కి. అయితే దీనికి గుర్తుగా ఆ దేశ అధ్యక్షులు ఏం చేశారంటే ఒక లోగోని క్రియేట్ చేశారు. లోగోని తయారు చేయడం జరిగింది. ఆ లోగోలో 2 దేశాల ఫ్లాగ్ కలర్స్ మరియు నేషనల్ ఫ్లవర్స్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. సింగపూర్ కంట్రీది, ఇండియా కంట్రీ 2 కంట్రీ నేషనల్ ఫ్లవర్స్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. యాజ్ యూ ఆల్ నో, ఇండియా నేషనల్ ఫ్లవర్ వచ్చేసి లోటస్ని, అట్లాగే సింగపూర్ నేషనల్ ఫ్లవర్ వచ్చేసి ఆర్చెడ్లా. వాటి ఫ్లవర్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. వీటిని కూడా ఈ లోగోలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ మనకి విన్యాసాల్లో ఇండియా అండ్ సింగపూర్ ఆర్మీ విన్యాసాలు, నేవీ విన్యాసాలు జరుగుతాయి. వాటి నేమ్ చూసుకుందాం. ఆర్మీ వచ్చేసి అగ్ని వారియర్ అండ్ నేవీ వచ్చేసి సింబెక్స్. అయితే ప్రజెంట్ ఇండియా అండ్ సింగపూర్ రిలేషన్ చాలా స్ట్రాంగ్గా ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఐటీ ఫీల్డ్లో కూడా చాలా ఒప్పందాలు చేసుకున్నారు కాబట్టి ఇండియా అండ్ సింగపూర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా కూడా చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. 60 years తన రిలేషన్ స్టార్ట్ అయ్యి 60 years కంప్లీట్ అయినందుకు గుర్తుగా ఒక లోగోని క్రియేట్ చేయడం జరిగింది. ఆ లోగోలో ఏమేమి ఇంక్లూడ్ అయ్యాయి. అండ్ ఎక్స్ట్రా న్యూస్ వచ్చేసి దాని ఆర్మీ అగ్ని వారియర్, నావీ విన్యాసాలు వచ్చేసి సింబెక్స్. అండ్ our next news is ఐఐటి ఢిల్లీ న్యూస్లోకి రావడానికి రీజన్ ఏంటంటే, నార్మల్గా ఇప్పుడు మనకి రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ఐఐటి ఢిల్లీ పరిశోధనలు చేయడం జరిగింది. అయితే వాళ్ళ పరిశోధనల్లో తేలింది ఏంటంటే 55% ట్రక్ డ్రైవర్స్కి దృష్టి లోపం ఉందంట. 55% ట్రక్ డ్రైవర్స్కి
దృష్టి లోపం, లైక్ ఐసైట్. ఎవరు చెప్తున్నారు? ఐఐటి ఢిల్లీ. ఐఐటి ఢిల్లీ చేపట్టిన పరీక్షలో ఏం జరిగిందంటే, పరిశోధనలో 55% ట్రక్ డ్రైవర్స్కి దృష్టి లోపం ఉందని తేలింది. దానివల్ల యాక్సిడెంట్స్ ఇంకా ఎక్కువ జరగవచ్చు అని వాళ్ళు ఐఐటి ఢిల్లీ వెల్లడించింది. అండ్ అవర్ నెక్స్ట్ న్యూస్ ఈస్ కొరంగా ట్రైబ్. ఈరోజు మనం 2 ట్రైబల్స్ గురించి చూసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి కొరంగా ట్రైబ్. కొరంగా ట్రైబ్. ఈ కొరంగా ట్రైబ్ ఎందుకు న్యూస్లోకి రావడం జరిగిందంటే, కొరంగా ట్రైబ్స్ అనేది 2 స్టేట్స్లో కనిపిస్తారు ఎక్కువ, కర్ణాటక అండ్ కేరళ. ఈ కొరంగా ట్రైబ్ వాటి పాపులేషన్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుందంట. కొరంగా ట్రైబ్ ఎక్కడ ఉంటారంటే మెయిన్గా కర్ణాటక అండ్ కేరళ. ఎందుకు న్యూస్లోకి వచ్చారంటే, దేర్ పాపులేషన్ ఈజ్ డిక్రీజింగ్ గ్రాడ్యువల్లీ. Population is decreasing gradually. Population is decreasing gradually. And వాళ్ళు particularly vulnerable tribal groups. దేని కిందకి వస్తారంటే particularly vulnerable tribal groups. కొరంగా అనే ట్రైబల్ గ్రూప్ గురించి చూసుకున్నాం. వాళ్ళు ఎక్కడ కనిపిస్తారంటే ఎక్కువ కర్ణాటక అండ్ కేరళ. ఎందుకు వాళ్ళ న్యూస్లోకి ఎందుకు రావడం జరిగిందంటే, వాళ్ళ పాపులేషన్ అనేది చాలా డిక్రీజ్ అవుతుందన్నమాట. సో వాళ్ళు ఏ కేటగిరీ కిందకి వస్తున్నారంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. అంటే వాళ్ళు అంటే తగ్గుతున్నారు కాబట్టి, అంతరించిపోయే ట్రైబల్ గ్రూప్స్ కనబడకుండా పోయే సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్గా మనం కేటగరైజ్ చేయొచ్చు. అండ్ అవర్ నెక్స్ట్ ట్రైబల్స్ వచ్చేసి షాంపెన్స్ ట్రైబల్. షాంపెన్స్ ట్రైబల్ కూడా వాళ్ళ పాపులేషన్ కూడా తగ్గుతుందంట. షాంపెన్స్ ట్రైబల్ స్ట్రగుల్. వీళ్ళు ఒక స్ట్రగుల్ని అంటే వాళ్ళకు స్ట్రైక్ టైప్లో ఒక స్ట్రగుల్ని చేయడం జరుగుతుంది. ఎందుకు చేస్తున్నారు, వాళ్ళని ఎక్కడ చూడొచ్చు మనం? షాంపెన్స్ అనే ట్రైబల్స్ని ఎక్కడ చూడొచ్చు అంటే అండమాన్ నికోబార్ దీవుల్లో, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో వీళ్ళు కనిపిస్తారంట. అయితే 2011లో చేసిన సర్వే జరిగాయి కదా, అప్పుడు 2011లో నిర్వహించిన సర్వే ప్రకారం వాళ్ళ పాపులేషన్ జస్ట్ 229 మెంబర్స్ మాత్రమే ఉన్నారంట. ఓన్లీ 229 మెంబర్స్ మాత్రమే ఉన్నారంట. వెన్ ఇన్ 2011లో జరిగిన సర్వే ప్రకారం ఓన్లీ 229 మెంబర్స్ మాత్రమే ఉన్నారంట పాపులేషన్. అయితే ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులలో జరిగే డెవలప్మెంట్లో భాగంగా వాళ్ళు చేసే డెవలప్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న చెట్లు నరకడం కానీ ఏదో ఒక నేచర్కి నష్టం జరుగుతుంది కదా. దానివల్ల మా ట్రైబ్ అనేది, మా షాంపెన్స్ ట్రైబ్ అనేది ట్రైబల్స్ ఖచ్చితంగా మా జీవితంలో దెబ్బతింటుంది, మేము ఉపాధి కోల్పోతున్నాం అనేసి వీళ్ళు స్ట్రగుల్ చేయడం జరుగుతుంది. అక్కడ నివసించే వ్యక్తులు అనేది స్ట్రగుల్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఉంటారంటే షాంపెన్స్ ట్రైబ్స్ వచ్చేసి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉంటారు. 2011లో జరిపిన సర్వేలోనే వాళ్ళు 229 మెంబర్స్ మాత్రమే ఉన్నారని తేలింది. అయితే అక్కడ ఈ డెవలప్మెంట్ పనులు చేయడం వల్ల వాళ్ళ మనుగడ చాలా విపరీతంగా దెబ్బతింటుందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ ఈస్ పుష్మినా ఎగ్జిబిషన్. పుష్మినా ఎగ్జిబిషన్స్. పుష్మినా అంటే ఏంటంటే, దిస్ ఈజ్ ద వరల్డ్స్ బెస్ట్ ఊల్ అన్నమాట. వరల్డ్స్ బెస్ట్ ఊల్.
ఇంటర్నేషనల్ వైజ్ వీటికి ఎగ్జిబిషన్స్ నిర్వహిస్తున్నారనమాట. ద ఫస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ పుష్మినా ఫెస్టివల్ కమ్ ఎగ్జిబిషన్స్. ఇంటర్నేషనల్ వైజ్ ఫస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ పుష్మినా ఫెస్టివల్ కమ్ ఎగ్జిబిషన్స్ అంట. ఎక్కడ నిర్వహిస్తున్నారు అనేది కూడా చూసుకోవాలి. దెన్ కాత్మండు, నేపాల్. పుష్మినా అనేది ఒక వరల్డ్స్ బెస్ట్ ఊల్, అంటే ఊళ్ళోనే బెస్ట్ రకం అనమాట. దాని ఇంటర్నేషనల్ వైజ్ పుష్మినా ఫెస్టివల్ కమ్ ఎగ్జిబిషన్స్ ఎక్కడ నిర్వహిస్తున్నారంటే కాత్మండులో నిర్వహిస్తున్నారు, నేపాల్ కాత్మండు. అండ్ అవర్ నెక్స్ట్ న్యూస్ అబౌట్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ క్రికెట్. ఇంటర్నేషనల్ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024. మనం క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 స్మృతి మందాన చూసుకున్నాం కదా. అండ్ నౌ ఇంటర్నేషనల్ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్. ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024. ఇంటర్నేషనల్ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 విసి అంటే అమేలియా కేర్. ఏ కంట్రీ అంటే న్యూజిలాండ్. అమేలియా కేర్ అనే ఉమెన్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024గా తనను డిక్లేర్ చేయడం జరిగింది. తనకి ఇచ్చే ట్రాఫీ నేమ్ వచ్చేసి రాకెల్ హైకో ఫ్లింట్ ట్రోఫీ. రాకెల్ హైకో ఫ్లింట్ ట్రోఫీ. ఇంటర్నేషనల్ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 అమేలియా కేర్. రాకెల్ హైకో ఫ్లింట్ ట్రోఫీ అనేది ట్రోఫీ నేమ్, తనకు ప్రజెంట్ చేసే ట్రోఫీ నేమ్. అండ్ అవర్ నెక్స్ట్ న్యూస్ ఈజ్ ఆల్సో అబౌట్ క్రికెట్. అండర్-19 ఉమెన్స్ క్రికెట్ T20 క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతున్నాయి కదా. T20 వరల్డ్ కప్ ఉమెన్ అండర్-19 దాంట్లో రీసెంట్గా మన ఇండియా వచ్చేసి స్కాట్లాండ్పై విజయం సాధించింది. స్కాట్లాండ్ కంట్రీపై విజయం సాధించింది అనమాట. అండ్ దీంట్లో ఇంకో స్పెషల్ న్యూస్ ఏంటంటే ఇప్పటి వరకు ఉమెన్స్ వరల్డ్ కప్ T20లో అండర్-19లో సెంచరీ చేయడం ఇదే ఫస్ట్ టైం. బై ఎవరంటే తన నేమ్ వచ్చేసి గొంగడి త్రిష. ఫస్ట్ సెంచరీ T20 వరల్డ్ కప్ ఉమెన్ T20 వరల్డ్ కప్లో గొంగడి త్రిష అనే పర్సన్ షీఈస్ ద ఫస్ట్ పర్సన్ టు మేక్ ఏ సెంచరీ అనమాట. తను మన తెలంగాణకు చెందిన వ్యక్తి. తెలంగాణ భద్రాచలం. షీఈస్ ఫ్రమ్ భద్రాచలం. T20 వరల్డ్ కప్ అండర్-19లో ఇప్పటి వరకు ఎవరు సెంచరీ చేయలేదు. షీఈస్ ద ఫస్ట్ పర్సన్. గొంగడి త్రిష ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు డూ సెంచరీ. ఏ మ్యాచ్లో అంటే ఇండియా స్కాట్లాండ్ మ్యాచ్లో ఇండియా విజయం సాధించడం జరిగింది. థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా న్యూస్ అనేది మనం మిస్ అయి ఉంటే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.